పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మలను ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. జయ జెండా పట్టుకునేదమ్మని పాట పాడుకుందామండి. మనం వీరులుగా నడిచెదము. జయ జెండా
ప్రభునందు పిల్లరా, దేవుని వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. మీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి, మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు, నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలెను. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. ప్రభునంతులారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో మన దేవుడైన యెహోవా అని రాయబడి ఉంది. మీ దేవుడైన యెహోవా. ఆ తర్వాత ఆ యెహోవా ఎలాంటి వాడు అని ఉందంటే 24వ వచనంలో, నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. అనగా దేవుడు ఎవరు అంటే దహించు అగ్ని, రోషము కలిగిన దేవుడు. ఇప్పుడు ఆ దహించు అగ్ని, రోషము కలిగిన దేవుడు ఎవరికి దేవుడు అనంటే మనకు దేవుడు. అందుకనే మీ దేవుడైన యెహోవా అని అంటున్నాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఈ దేవుని విషయంలో మనము చేయాల్సిన పని ఏమిటి అనేది చూస్తే, దేవుడు మనకు కొన్ని నిబంధనలను ఇచ్చాడు, కొన్ని కట్టడలను మనకు విధించాడు. ఇంకా చెప్పాలి అంటే కొన్ని రూల్స్ పెట్టాడు మనకు. వాటిని మనం పాటించాలి, వాటి ప్రకారము మనము చెయ్యాలి. ప్రియరా, మనము దేవుడు చెప్పిన నిబంధనను లేక దేవుడు నియమించిన నియమాన్ని మనం ఎన్నడూ కూడా మరువకూడదు, ఎన్నడూ మనము మర్చిపోకూడదు. సహజంగా ప్రతి ఒక్కరికి మతిమరుపు అనేది ఉంటుందండి. చాలా విషయాలు మనం గుర్తుపెట్టుకోం, మర్చిపోతాం. సహజంగా మర్చిపోవటం అనేది కొంత నష్టం. కొన్ని సమయాల్లో మర్చిపోవటం అనేది చాలా నష్టం. ఒక సమయంలో ఒక రిక్షా తొక్కే వ్యక్తి, ఆయన బాడుగ తోలుకొని రిక్షా ఎక్కిన వ్యక్తి దిగి ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి ఇక దిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇక ఈయన ఖాళీ రిక్షాను అది పగలు ఎండ్లకాలం పగలు సమయము ఒక చెట్టు క్రిందకు వెళ్ళి ఆ రిక్షాను ఆపి ఆ పంపు దగ్గర కొంచెం నీళ్లు త్రాగి ముఖం కడుక్కొని మరలా రిక్షా మీదకి వచ్చి కూర్చున్నాడంట. జరిగింది ఏంటంటే, ఆ రిక్షా సీటు మీద ఒక రౌండ్గా చుట్టిన
ఒక కట్ట కనపడిందంట. ఏమిటా ఈ కట్ట అని చూస్తే 500 రూపాయలు నోట్లు 3 కట్టలు ఉన్నాయంట. దేని మీద? రిక్షా మీద. అయ్యో, ఇంత డబ్బు ఉందేంటి నా రిక్షా మీద, ఎవరిదా అని చూస్తే ఇంతకు ముందు ఎవరెక్కారో వాళ్ళదది. వాళ్ళు అడావుడిగా రిక్షా ఎక్కేశారు, ఆ చేతిలో ఉన్నది ఆ సీట్లో వదిలిపెట్టేశారు, దిగారు, వెళ్ళిపోయారు. ఎందుకు అలా జరిగిందంటే మతిమరుపు, మర్చిపోయారు. మర్చిపోవటం వలన నష్టం ఉంటుంది. అయితే ఆ సహోదరుడు మారు మనసు పొందిన సహోదరుడు, రిక్షా త్రొక్కే అతను అక్కడే ఆగాడంట. ఎవరన్నా వస్తారేమో చూద్దామని ప్రార్థన చేసుకుంటా, ప్రభా ఈ డబ్బులతో నేను ఇంటికి వెళితే లేనిపోయింది, నాకెందుకయ్యా ఈ శాపం, నాది కాదా డబ్బు, ఆ సొమ్ము కలిగిన వ్యక్తిని నా దగ్గరకు తీసుకురా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట చెట్టు క్రింద. ఒక అరగంటలో అతను దేవులాడుకుంటా ఆ రిక్షా దగ్గరకు వచ్చి మరి ఆ డబ్బును తీసుకున్నాడు. చూసారా పిల్లరా, ఇతను ఏదో దేవుని భయము కలిగిన వాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది? మతిమరుపు అనేది నష్టాన్ని కలుగు చేస్తుంది, ఒకటి. రెండవది, మతిమరుపు అనేది పిల్లరా లాభాన్ని కూడా ఇస్తుంది. ముఖ్యంగా మన ఆత్మీయ జీవితంలో మతిమరుపు మనకు ఆత్మీయ లాభాలని ఇస్తుంది. అదేమిటంటే, మన మనస్సులో కొన్ని వ్యర్థమైన మాటలు ఉంటాయండి, కొన్ని గాయాలు ఉంటాయి. హృదయాలలో కొన్ని గాయాలు, మనస్సులో కొన్ని గాయాలు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే, ఎందుకు అట్లా గాయాలైనాయనంటే, ఏదో ఒక సన్నివేశంలో, ఏదో ఒక సందర్భంలో నిన్ను వారు అన్న మాటలు కొన్ని గాయాలు ఉంటాయి. కొన్నిసార్లు నీ బంధువులు అంటారు, కొన్నిసార్లు నీ ఇంటి ప్రక్కమటోళ్ళు అంటారు, కొన్నిసార్లు మీ ఆఫీస్ వాళ్ళే అంటారు. నీ మీద అధికారిగా ఉండే వ్యక్తి నిన్ను తోలనాడి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు నీకు గాయం అవుతూ ఉంటుంది, బాధ వేస్తూ ఉంటుంది. అక్కడ మాత్రం నోరెప్పవుగానే ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళకి చెప్పుకొని చాలా బాధపడతాం, ఇదిగో మా ఆఫీసర్ ఇలా అన్నాడు అని. తర్వాత వీటిని మనం గుర్తు పెట్టుకొని రోజు కొంతసేపు బాధపడతా ఉంటాం. ఇలాంటి ప్రార్థనల దగ్గరకు వచ్చినప్పుడు అవే గుర్తొస్తూ ఉంటాయి. వాక్యం వింటున్నప్పుడు ఎంత మర్చిపోవాలన్నా అవే గుర్తొస్తూ ఉంటాయి. నువ్వు ఒంటరిగా ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే మోకరించగానే ఫస్ట్ నీకు ఆ మాటే గుర్తొస్తుంది, ఆ అన్న వ్యక్తే గుర్తొస్తాడు. వీటి వలన ఏమవుతుందంటే, నీ ఆత్మీయ జీవితము సన్నగిలిపోతుంది, బలహీనమవుతుంది, నీ ఆత్మ దెబ్బతింటా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో మరిచిపోవటం అనేది మనకు లాభం చేకూరుస్తుంది. ఎవరో ఏదో అన్నారు, దాన్ని నువ్వు మర్చిపోగలిగితే నీకు ఆత్మీయమైన లాభం ఉంటుంది దానిలో. ఎవరో నిన్ను క్షమించలేని దూషణ మాటలు మాట్లాడారు, కానీ నువ్వు మర్చిపోగలిగితే నీకు ఆత్మీయమైన లాభం ఉంటుంది. పిల్లరా చూడండి, ఒక ఇంటిలో భార్య భర్త ఉన్నారు అని అంటే, వారు 20 సంవత్సరాలు ఉండని లేక 50 సంవత్సరాలు కలిసి కాపురం చేయని, కలిసి జీవించని వారు ఏమీ అనుకోకుండానే ఉంటున్నారా? వాళ్ళు భార్య ఎప్పుడు భర్తనేం అనట్లేదా?
భర్త భార్యని ఏమీ అనట్లేదా? అంటూనే ఉంటారు, ఏదో ఒకటి వస్తానే ఉంటుంది. కానీ వాటిని మర్చిపోయినప్పుడే ఆ కుటుంబము సాగుతుంది. అలాగే ప్రియులారా, ఆత్మీయ విషయాల్లో కూడా మనము కొన్ని మర్చిపోవాలి. మర్చిపోవటంలో కొన్ని నష్టాలు ఉన్నాయని చెప్పాను, అంటే భౌతికమైనవి. అలాగే మర్చిపోవటంలో ఆత్మీయముగా కొన్ని లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం మర్చిపోగలిగితే ఆ వ్యక్తిని ప్రేమిస్తాము, ఆ వ్యక్తిని దగ్గరగా తీస్తాము, ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేస్తాము. అప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. అయితే ఇక్కడ నిబంధన విషయంలో దేవుడు ఏమంటున్నాడు? దేవుడు నియమించిన నియమం విషయంలో ఏమంటున్నాడంటే, మనం చదువుతున్నాం ఇక్కడ, మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి. నేను మీకు కొన్ని నిబంధనలు పెట్టాను, ఆ నిబంధనలను మాత్రము నీవు మర్చిపోకూడదు. ఏమంటున్నాడు? మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి కొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలెను. చూసారా, నేను మీకు కొన్ని నిబంధనలు ఏర్పాటు చేశాను, ఆ నిబంధనను మాత్రం మర్చిపోకండి. కొంతమంది దేవునితో చేసుకున్న నిబంధన బలహీనంగా ఉన్నప్పుడు, దేవుడు నాకు ఈ శోధన తీసేస్తే నేను ప్రభు కోసం ఇలాగ చేస్తాను, ఒక నిబంధన చేసుకుంటాం. దేవుడు ఈ పరిస్థితి నుండి నన్ను ఒడ్డెక్కిస్తే దేవుని కొరకు నేను ఇది చేస్తాను అని నిబంధన చేసుకుంటారు. కొంతమంది గర్భఫలము కొరకు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభా నాకు ఒక మగ బిడ్డను ఇవ్వు ప్రభా, ఇంతకాలమైంది బిడ్డలు లేక నాకు ఒక కుమారుని ఇవ్వు ప్రభా, ఆ కుమారుణ్ణి పెంచి మరలా నీకే ఇస్తాను ప్రభా, నీకు అప్పగిచ్చేస్తాను, నీ సేవకిచ్చేస్తాను ప్రభా అని ఏదో ఒక నిబంధన చేసుకుంటావు నీ అవసరం తీరటం కోసం. అలాగే బలహీనతలో ఉన్నప్పుడు కూడా ఈ శోధన తొలగించు ప్రభా, నీ కొరకు ఇలాగ చేస్తాను అని అంటావు. అయితే ఆ నిబంధన నువ్వు మర్చిపోకూడదు. దేవునితో నువ్వు చేసిన ప్రమాణాన్ని నువ్వెన్నడూ మర్చిపోకూడదు. నిబంధనను మరవద్దు అని అంటున్నాడు ఇక్కడ దేవుడు. నిబంధనను నువ్వు మర్చిపోవద్దు. దేవుడు కొన్ని నిబంధనలు పెట్టాడు. నా ఆజ్ఞలను అనుసరించండి, నా మాటలు వినండి అని ఒక నిబంధన పెట్టాడు. ఆ నిబంధన మనం మర్చిపోకూడదు. మనము దేవునితో ఏం చెప్పామో అది కూడా మనం మర్చిపోకూడదు. ప్రభువునందు పిల్లరా, ఒక్కసారి మనం అన్నిటినీ రీకలెక్ట్ చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. గతంలో మనం ఏమన్నా చెప్పి మనం చేయలేకపోయామా? చిన్న చిన్నవి కూడా ఉంటాయండి, అవి కూడా మనం గుర్తు చేసుకోవాలి. బైబిల్ చదవాలి అని అనుకుంటాము, కానీ మర్చిపోతాము. చివరికి సంవత్సరం అయిపోతుంది, చదవలేకుండా సంవత్సరం అయిపోద్ది. దేవునితో చెప్పిన ప్రమాణం, రోజు 1 గంట ప్రార్థన చేస్తాను అని అంటావు దేవునితో, కానీ నువ్వు చేయటం లేదు, మర్చిపోతూ ఉంటావు. చూసారా? కావున పిల్లరా, మనము మన ఆత్మీయ జీవితము బలముగా ఉండాలి అనంటే, మనము ప్రభు సన్నిధిలో ముందుకు సాగాలి అనంటే, మనము దేవునితో చేసిన నిబంధనను ఎన్నడూ కూడా మర్చిపోకూడదు.
ఒక సహోదరుడు బాగా బలహీనుడయ్యాడు. ఎంత బలహీనుడయ్యాడంటే హోప్లెస్, అంటే చనిపోతాడు అనే ఒక తీర్మానం వచ్చింది. అంటే ఇతను చనిపోతాడు అని డాక్టర్లే డిక్లేర్ చేసేసారు. ఇంక అనవసరం అండి, ఈయనకి కిడ్నీస్ ఫెయిల్ అయినాయి, హార్ట్ ఫెయిల్ అయ్యింది, అలాగే షుగర్ పెరిగిపోయింది, ఇతను బ్రతకడు, ఎందుకు ఇతనికి వాడే మందులంతా వేస్ట్, అవసరం లేదు, తీసుకెళ్ళండి అని చెప్పారు డాక్టర్స్. అలాంటి కేసు నా దగ్గరకు వచ్చిందండి. ఏంటి పరిస్థితి అనంటాయా, డాక్టర్లు అయితే హోప్లెస్ అని చెప్పేశారు. చివరకు చిన్న ప్రార్థన చేయండి, మీరు ఏమన్నా బ్రతుకుతాడేమో అన్న ఆశ ఉన్నది, దేవుడేమన్నా చేస్తాడేమన్న ఆశ ఉన్నది, ప్రార్థన చేయండి అన్నాడు. సరే కదా అని నేను ఎందుకో నాకు రోషం వచ్చింది. డాక్టర్లు బ్రతకడం అని చెప్పారు కాబట్టి దేవుడు బ్రతికించాలి అని రోషంగా అతని కొరకు ప్రార్థన చేసి, చాలా ఆశగా ప్రార్థన చేసి, ఆ సహోదరుడు అన్న మాట ఏమిటంటే, నేను బ్రతికితేనయ్యా ఇంకా నా కోసం నేను అసలు జీవించను, నేను బ్రతికితే నీ బైబిల్ బ్యాగ్ మోసుకుంటా. ఆయన నాతో అన్న మాట, నేను బ్రతికితే నీ బైబిల్ బ్యాగ్ మోసుకుంటా, నువ్వెక్కడికి వెళితే అక్కడికి వస్తానయ్యా, బ్రతికినంతకాలం నీతోనే తిరుగుతానయ్యా అని చెప్పాడు. సరే, ఆయన నాతో తిరుగుతాడో తిరగడో అది తర్వాత సంగతి. ముందు ఆ మాట అన్నాడు, ఆ మాట నాతో చెప్పాడు, ప్రభా నన్ను బ్రతికించయ్యా, నీ సేవకుని వదిలిపెట్టనయ్యా అని దేవునితో కూడా చెప్పాడు. సరే, ప్రార్థన చేశానండి. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆశ్చర్యంగా బ్రతికించాడు. ఎంత అంటే మరలా వెళ్ళి రిపోర్ట్స్ చూస్తే రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చేసినాయి. డాక్టర్లకు చూపిస్తే ఏం జరిగిందయ్యా నీకు, మేమైతే బ్రతకమని మేము తేల్చేసుకున్నాము, ఏం జరిగింది అని అంటే, అయ్యా మా సేవకులు ప్రార్థన చేశారు, యేసు ప్రభుకి ప్రార్థన చేశాము, ప్రార్థన ద్వారా నేను బ్రతికేనయ్యానంటే ఆ దేవుడినే నమ్ముకొని ఆ దేవుడి కోసమే బ్రతకవయ్యా, ఇక ఆ దేవుడే నీకు గురి అని చెప్పి పంపారు. పిల్లరా, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం దేవునితో కొన్ని నియమాలు నిబంధనలు చేసినప్పుడు వాటిని మనం నెరవేర్చుకుంటున్నామా లేదా అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఆ నిబంధనలు, ఆ నియమాలని మనం నెరవేర్చుకోవాలి. ఒకవేళ నువ్వు అలాగ చేయలేదు అనుకో, దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఈ సహోదరుడు దాదాపు 20 సంవత్సరాలేమో బ్రతికాడండి. తర్వాత రేపో మాపో చనిపోతాడు అనుకున్న వ్యక్తి 20 సంవత్సరాలు పైగా బ్రతికాడు. చూసారా, దేవుని కార్యాలు అలాగుంటాయండి, దేవుని కార్యాలు అలాగుంటాయి. కావున దేవునితో చెప్పిన మాటను మనం ఎన్నడూ మర్చిపోకూడదండి. దేవునితో ఒక నిబంధన చేసుకున్నావంటే నువ్వు మనస్సులో, నువ్వు పైకి చెప్పనవసరం లేదు, ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ ఏదో ఒక టైంలో నీ మనస్సులో అనుకుంటే చాలు, ఒక ఆలోచన నీ మనస్సులో పుడితేనే నువ్వు దేవునితో నిబంధన చేసుకున్నట్లే. నువ్వేం చేయాలి? దేవుని కొరకు జీవించాలి.
అందుకని ఇక్కడ వాక్యం నేను చదువుతున్నాం, మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడండి. వాటిని మర్చిపోవద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఏమంటున్నాడు? ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. కావున పిల్లరా, దేవునితో చేసిన నిబంధనను మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఆయన కొరకు నీవు నిబంధన కలిగి జీవించాలి. ఎన్నడూ కూడా మనము మర్చిపోకూడదు. కాబట్టి దేవుడు మనకు చెప్పినవి మనం మర్చిపోకూడదు. రెండవది, మనము దేవునితో చెప్పినవి కూడా మనము మర్చిపోకూడదు. వాటిని జ్ఞాపకము చేసుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదం నీకు వస్తుంది. తర్వాత ఏమి మర్చిపోకూడదో ఇంకొక మాట చూద్దాం. యోహోను సువార్త తీయండి. యోహోను సువార్త 12వ అధ్యాయము. యోహోను సువార్త 12వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుదాం. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. తర్వాత ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు. పిల్లరా చూడండి, ఈ మాటలు మొదట గ్రహింపలేదు. ఏ మాటలు ఇవి అంటే, సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అనే మాట అంట శిష్యులకి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే, ఇది ఒక ప్రవచనం. ఒక ప్రవక్త ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు. నీ రాజు గాడిద ఆసీనుడై వచ్చుచున్నాడు. అక్కడేమనుంది? ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు. చూడండి పిల్లరా, ఈ శిష్యులలో ఉన్న స్వభావం ఏమిటంటే, దేవునిని గూర్చిన ప్రవచనాలు, దేవుని వాక్యాన్ని విన్నారు కానీ వారు గ్రహించలేదు. పిల్లరా, ఒక మాట చెప్పేదా? జాగ్రత్తగా వినండి. దేవుని సేవకులు తెల్లవారుజామున, మా నాన్న తెల్లవారుజామున లేచి మోకాళ్ళ మీద బాగా ప్రార్థన చేసేవాడు. తెల్లవారుజామున 3 గంటలకే లేచి 5, 6, 7 గంటల దాకా ఒకటే ఏడుస్తా ప్రార్థన చేసేవాడు. ఆయన అక్కడ ప్రార్థన చేస్తుంటే నేను ప్రక్కనే, ఆ యాంప్లిఫైర్ అంత దూరంలో ఉండేది ఒకే ఒక గది కదా, ఒక మూల నాన్న ప్రార్థన చేస్తుంటే నేను ఆ ప్రక్కనే నిద్రపోతూ ఉండేవాడిని. నాకు ఎప్పుడన్నా కొంచెం మెళుకు వస్తే చూస్తే ఎప్పుడు మూలుగుతా ప్రార్థన చేసేవాడు, ఒక్కొక్కసారి ఏడుస్తా ప్రార్థన చేసేవాడు, ఒక్కొక్కసారి ఏమో భారంగా రోషంగా ప్రార్థన చేసేవాడు. అట్లాగే నేను పడుకోబోయేటప్పుడు కూడా నాకంటే ముందు ఎప్పుడూ పడుకోలేదు. నేను పడుకున్న తర్వాత ఎప్పుడుకో ప్రార్థన చేసి అర్ధరాత్రి అయ్యే వరకు ప్రార్థన చేసి పడుకునేవాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, రాత్రులు 12 గంటల దాకా ప్రార్థన చేసేవాడు,
ఎందుకు అంతసేపు చేస్తున్నాడో నాకు అర్థమయ్యేది కాదు. అంతసేపు ఎందుకు చేయాలి? నిద్ర జడగొట్టుకొని అంతసేపు నాన్న ఎందుకంత ప్రార్థన చేస్తాడు అనుకునేవాడిని. అలాగే తెల్లవారుజామున మరలా పెందలకాడనే లేచి తెల్లవారయ్యే వరకు ప్రార్థన చేసేవాడు. ఎందుకు ఎంత ప్రార్థన చేస్తాడు? ప్రక్కన నిద్రపోతున్నాను, నా నిద్ర కూడా చెడిపోతుంది అని మనసులో చెడిపోతుంది అని అనుకునేవాడిని కాదని, కానీ ఎప్పుడు అడిగేవాడిని కాదు. అడిగే అంత ధైర్యం నాకు ఎప్పుడు లేదు. బాగా ప్రార్థన చేసేవాడు, భారంతో కన్నీటితో చేసేవాడు. కొంతమంది పేర్లు పెట్టి చేసేవాడు, కొంతమందిని గురించి ప్రార్థన చేస్తుంటే వాళ్ళని బట్టి ఏడ్చేవాడు. అంటే బహుశా వాళ్ళు ఆయన దుఃఖ పెట్టేవాళ్ళేమో, వాళ్ళ పేర్లు పెట్టి వీళ్ళు ఇలా చేస్తున్నారు ప్రభు అని ఏడ్చి ప్రార్థన చేసేవాడు. ఎందుకు అంతసేపు చేస్తున్నాడో కూడా నాకు గ్రహింపయ్యేది కాదు. ఈ శిష్యులు ఏమని చదివాం 16వ వచనంలో, ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు. ప్రియరా, ఎందుకు అలాగూ ప్రార్థన చేసేవాడో నాకు అర్థమయ్యేది కాదు. శనివారం ప్రార్థనకు రానోళ్ళని తెల్లవారు అడిగి, ఎందుకు రాలేదమ్మా, ఏంటమ్మా, ఎందుకు అలా మానేస్తున్నారు, అది తప్పమ్మా, అది కరెక్ట్ కాదమ్మా, మీకు భక్తి రాదమ్మా అట్లా చేస్తే అని అంటా ఉండేవాడు. ఎందుకు అలాగ చెప్పేవాడో నాకు అర్థమయ్యేది కాదు. కానీ రాగా రాగా వయస్సు పెరిగే కొద్దీ నేను బాప్తిసం తీసుకొని మరలా నేను సండే స్కూల్ పిల్లలకి యూత్ మీటింగ్లో వాక్యం చెప్పడం అలవాటైన తర్వాత ఎందుకంత ప్రార్థన చేస్తున్నాడో తర్వాత అర్థమైంది. ఆ తర్వాత ఇప్పుడు నేను సేవలోకి వచ్చిన తర్వాత ఆ ప్రార్థన విలువ ఏమిటో నాకు అర్థమైంది. మొదట గ్రహింపు లేదు, కానీ ఇప్పుడు ఆ ప్రార్థన విలువ గ్రహింపుకు వస్తుంది. నాకు అనిపిస్తుంది, మా నాన్న సేవ చేయకపోయినా అలాగూ మూల నుండి అప్పుడు ఆ రోజుల్లో ఎంత ప్రార్థన చేశాడో ఇప్పుడు అంత ప్రార్థన చేస్తూ ఉంటే, నేను ఈ సేవ చేస్తూ ఉంటే ఇంకా ఎంత బాగుండేదా అని అనిపిస్తుంది. ఊరికి అట్లా ప్రక్కనే ప్రార్థన చేస్తూ ఉంటే చాలు, అది నాకెంత బలంగా ఉండేదా అని అనిపిస్తుంది. ఎందుకు? ఆ ప్రార్థన విలువ ఇప్పుడు అర్థమైంది. ప్రియరా, ఇప్పుడు మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రార్థన ఎందుకు చేపిస్తున్నానో మొదట మీకు గ్రహింపు కాదండి. కొంచెం భారంగా ఉంటుంది, కొన్నిసార్లు బాధగా కూడా ఉంటుంది. ఉపవాస ప్రార్థనలు నిర్లక్ష్యం చేసుకోవద్దు, బైబిల్ చదవటం నిర్లక్ష్యం చేయొద్దు, తెల్లవారుజామున లేచి మోకాళ్ళ మీద ప్రార్థన చేయటం నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని పని చేసే అవకాశం వచ్చినప్పుడు దేవుని పని చేయండి, దేవుని పరిచర్య చేయండి, అది మీకు ఆశీర్వాదము అని ఎందుకు చెబుతున్నామో మీకు ఇప్పుడు అర్థం కాదు, గ్రహింపు రాదు. ఇప్పుడు మీకు వచ్చే అర్థము, మీకు వచ్చే గ్రహింపు అంతా ఏమిటంటే, నీ ఇష్టం వస్తే చేస్తావు, నీ ఇష్టం కాకపోతే మానేస్తావు. నువ్వు బాగా సంతోషంగా ఉంటే చేస్తావు, లేదా ఎవరన్నా ఏదన్నా అంటే బాధపడతా ఉంటావు. మనకు తెలిసిన స్టాండర్డ్ ఇది. ఇప్పుడు ఈ శిష్యులకి దేవుని వాక్యం అర్థం కాలేదండి. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు. చూసారా, మొదట గ్రహింపలేదు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఉన్న యవనస్తులు ఉన్నారు, ఎంతసేపు ఎందుకు వాక్యం చెబుతున్నావు? ఈరోజు ఎన్నో ప్రసంగం అనుకుంటున్నారు నాది, మీకు చెప్పిన అనవసరం. ఎన్నో ప్రసంగం ఇప్పుడు ఈరోజు ఎన్ని ప్రసంగాలండి, ఎందుకింత భారము? నాకు సుఖపడటం చేత కదా.
నేను మీ మధ్యకి రాకుండా ఎవరినో మన సహోదరులు ఒకళ్ళు వెళ్ళి కాసేపు వాక్యం చెప్పిరండి అని అంటే చెప్పేవాళ్ళు లేరా నా దగ్గర? ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేవాళ్ళు లేరా నా దగ్గర? ఎందుకింత భారం? అది గ్రహింపు కావట్లేదండి మనుషులకి. ఈ శిష్యులు, ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు. సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహించుకోవాలి. ఎందుకు ఈ ప్రార్థనలు పెడుతున్నాడు? ఎందుకు సేవకుడు మనల్ని రమ్మంటున్నాడు? ఎందుకు మనల్ని ప్రార్థన చేయండి అంటున్నాడు? ఇది ఎప్పుడు గ్రహింపు వస్తుంది? తర్వాత చూడండి, ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి రాయబడిననియు వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. చప్పట్లు కొట్టండి ఒకసారి దేవునికి. ఏమైందండి ఇక్కడ ఏమైంది? వీళ్ళని గురించి రాయబడిన మాట ఏంటంటే, మొదట దేవుని వాక్యము, దేవుని యొక్క నామము, దేవుని ప్రవచనము వీళ్ళకి అర్థం కాల, గ్రహించుకోవాల. ఆ తర్వాత ఏమైందంటే, వీళ్ళ కళ్ళ ముందే యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ కూర్చున్నాడు? గాడిద మీద కూర్చున్నాడు. వీళ్ళ కళ్ళ ముందే ప్రజలు ఆ గాడిద పిల్లకి ఏం పరుస్తున్నారు? రోడ్ల మీద బట్టలు పరుస్తున్నారు. వీళ్ళ కళ్ళ ముందే ఆ గాడిద పిల్లకు ముందు వెనక ప్రజలు ఖర్జూరపు మట్టలు తీసుకొని దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని కేకలేస్తున్నారు. వీళ్ళ కళ్ళ ముందే ఆ గాడిద పిల్ల మీద ప్రభు కూర్చుంటే గాడిద ఊరేగుతూ ఉన్నది, గౌరవముగా ఉన్నది గాడిదకు. ఇప్పుడు అనుకుంటున్నారు శిష్యులు, ఒర్రే మనము గ్రహించలేదు మొదట. ఏమనుకుంటున్నారు ఇప్పుడు? మొదట మనం గ్రహించలేదు. ఈ ప్రజలేంటి ఆ ఖర్జూరపు మట్టలు తీసుకురావటం ఏంటి? ఈ గాడిదకేంటి బట్టలు ఇయటం ఏంటి? దావీదు కుమారునికే జయమని చెప్పటం ఏంటి? మనం అసలు మొదటే దీన్ని గ్రహించలేదు. ఆల్రెడీ దేవుని వాక్యం ఏమంది? ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై ఉన్నాడని ముందుగానే ప్రవచనం ఉంది కదా. ఆ ప్రవచనాన్ని మనం గ్రహించలేదు. ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాము. ఏం చూస్తున్నారు? గాడిద మీద ప్రభు కూర్చోవడం చూశారు, బట్టలు వేయటం చూశారు, ఆ బట్టల మీద నడవటం చూశారు, ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవునికి జయము జయము అని చెప్పటం చూశారు. ఈ కళ్ళారా చూసిన తర్వాత ఇప్పుడు అంటున్నారు, ఏమనంటున్నారు? యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి రాయబడినని. మరి ఇప్పుడు దాకా ఎవరిని గూర్చి రాయబడ్డాయి అని అనుకున్నారు వీళ్ళు? సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడనే మాటలో ఆయనను గూర్చి రాయబడి ఉన్నవని అప్పుడు అర్థమైందంట వీళ్ళకి. బట్ ముందు అర్థం కాల. పిల్లరా, దేవుని వాక్యము నీకు అర్థము కావాలి. ఈ ప్రార్థనలు ఎందుకు? ఈ వాక్యం ఎందుకు? ఈ ప్రార్థనలు చేయించడం ఎందుకు? ఈ ఉపవాస కూటాలు ఎందుకు? ఈ భారాలు ఎందుకు? నీకు ఇప్పుడు అర్థం కాదు. ఈ శిష్యులకి ప్రభువు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి రాయబడిననియు వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనెను. అంటే ఇప్పుడు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారండి? దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. పిల్లరా, దేవుని వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. నీ జీవితము ఆశీర్వాదకరముగా ఉండాలంటే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలని జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుడు నీకు దర్శనములో చెబుతాడు చూడు కొన్ని మాటలు, వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు ఐగుప్తు దేశంలో చెరసాల్లో ఉన్నాడు కొంతకాలం. ఉన్నాడా? ఉన్నాడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నాకు తెలియదయ్యా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నాకు తెలియదు అన్నావంటే నువ్వు బైబిల్ చదవట్లేదని అర్థం. కాబట్టి యోసేపు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు కొంతకాలం. అక్కడ జరిగింది ఏంటంటే, ఒక అతనికి కల వచ్చింది. కల అనేది ఇంట్లో ఉన్నప్పుడు వస్తుంది. వస్తుందా? నిద్రపోతూ ఉంటే ఇంట్లో వస్తుంది. మరి పొలాన ఉంటే అక్కడ కళలు వస్తాయి. అక్కడ నిద్రపోగలిగితే అక్కడ కళలు వస్తాయి. తర్వాత ఇంకెక్కడ వస్తాయి కళలండి? నువ్వు ఒంటరిగా ఎక్కడుంటే అక్కడ నిద్రపోతూ ఉంటే ఏదో ఒక కళ వస్తూ ఉంటుంది. అయితే వీళ్ళకైతే యోసేపు ఉన్న చెరసాల్లో కూడా కళలు వచ్చినాయి వీళ్ళకి. మనుషుడండి కలల మనిషి. ఏ మనిషి? కలల మనిషి. ఎక్కడుంటే అక్కడ కళ. ఈ వ్యక్తికి కళ వచ్చింది. ఏంటి ఆ కళ అంటే, అయ్యా 3 ద్రాక్ష బుట్టలు ఉన్నాయి నా తల మీద, వాటిని నేను మరి రసము చేసి ఇతరులకి అందించినట్లుగా నాకు ఒక కల వచ్చిందయ్యా అని చెప్పాడు పానదాయకుడు. యోసేపుకి వెళ్ళి యోసేపు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ కల భావం ఏమిటో చెప్పంటే, అప్పుడు ఏమన్నాడు? 3 బుట్టలు 3 రోజులయ్యా. ఎన్ని రోజులు? 3 బుట్టలు 3 రోజులు. నీకున్న ద్రాక్ష గెలలున్నాయి చూడు, అనగా నీవు ఆ ద్రాక్ష గెలలను పిండి ద్రాక్షారసం చేసి మరలా రాజుకు నువ్వు అందిస్తావు, నీ ఉద్యోగం నీకు వస్తుంది అని చెప్పాడు. కరెక్ట్గా చెప్పాడు. కళలు కన్నవాడికేమో ఆ కళ భావము గ్రహింపు కాలేదు. ప్రార్థన చేసే యోసేపుకి ఆ కళ భావము గ్రహింపు వచ్చింది. అంటే యోసేపు ఎప్పుడు కూడా దేవునిని జ్ఞాపకము చేసుకుంటూ ఉండేవాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకునేవాడండి? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి దేవుడు మరలా యోసేపును జ్ఞాపకం చేసుకొని ఐగుప్తు దేశంలో గొప్ప స్థాయికి పెట్టాడు. పిల్లరా, దేవునిని జ్ఞాపకము చేసుకునే వారిని దేవుడు ఉన్నత స్థాయిలో పెడతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజున అయ్యా బైబిల్ చదివావా అంటే చదవలేదయ్యా అంటాం, ఈజీయే. అయ్యా ప్రార్థన చేసావా అంటే కుదరలేదన్నా పనుల్లో ఉండి అని అంటాం, ఈజీయే. ఇదిగో పలానా దేవుని పని ఉందని చెప్పాను కదా చేసావా అంటే, ఎక్కడన్నా నా పని అయ్యేసరికి లేట్ అయిపోయింది కుదరలేదన్నా అంటావు. బైబిల్ చదవలేదు అని అంటాం అలవాటు. ప్రార్థన చేయలేదయ్యా అని అంటాం అలవాటు. దేవుని పని కుదరలేదు చేయలేదు అని అంటాం అలవాటు. దీని ద్వారా అది తప్పు కాదు, పెద్ద పాపం కాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నువ్వు దేవుని పనిని చేయటం లేదో నువ్వు దేవునిని జ్ఞాపకం చేసుకోవట్లేదని అర్థమవుతుంది. దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక భక్తుడు ఏమన్నాడో తెలుసా? నీ శరీరము అలసిపోయినా సరే బైబిల్ చదవటం మాత్రం మానవద్దు. మగతగా ఉండి శరీరం అలసిపోయి తూలుతూ ఇక నేను బైబిల్ చదవలేను అలసిపోయానని అనుకుంటావు, రాజీ పడొద్దు. నువ్వు ఆ టైంలో కూడా నువ్వు నిలబడైనా బైబిల్ చదువు. బైబిల్ చదవటంలో రాజీ పడొద్దు. బైబిల్ చదువుతున్నావంటే నువ్వెవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావు.
ప్రార్థన చేస్తున్నావంటే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావు. దేవుని పనిని ఆసక్తిగా చేస్తున్నావంటే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? నువ్వు దేవునిని జ్ఞాపకం చేసుకుంటున్నావు. చూసారా? కాబట్టి ఆయనను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మన కుటుంబం అంతా దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి. నీవు దేవునిని జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. ఈ శిష్యులు మొదట గ్రహించలేదండి, దేవుని వాక్యాన్ని గ్రహించలేదు, దేవుని పని విలువ గ్రహించలేదు. పిల్లరా, దేవుని పని విలువ నీకు అర్థమైతే, గ్రహించుకుంటే దేవుని పనిని ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేవు. నేను తెల్లవారుజామున 5 గంటలకు మందిరంలో ప్రార్థన పెడతాను. ప్రతిరోజు జరుగుతుంది. నేను దాదాపుగా వెళ్ళి చేయటానికి చూస్తాను. ఎక్కడన్నా వెళ్ళి 1 గంట 2 గంటలకు వచ్చే రోజులు ఉంటాయి చూడండి. అలాంటి సమయాల్లో కూడా దేవునికి ఏం చెబుతానో తెలుసా? ప్రభా, నేనైతే అలసిపోయాను, నా అంతటా నేను లేచి వెళ్ళలేను, నువ్వే నాకు మెళకువచ్చి నన్ను నువ్వు తీసుకొని వెళ్ళాయా, నీ సన్నిధికి వెళ్ళి నేను ప్రార్థన చేయాలి, అది నా ఆశ అని అంటాను దేవునితో. కొన్ని సమయాల్లో కరెక్ట్గా దేవుడు మెళకువేస్తాడు, అలాగ వెళ్ళిపోతాను. మరీ లేట్ అయిపోతే అప్పుడు కొన్ని ఆబ్సెంట్ అవుతూ ఉంటాను. కానీ ఆ టైము, ఆ రోజు మొత్తం మీద ఎలాగైనా చేస్తాను. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి? మనం దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియరా, ఇక్కడ మనం చదువుతున్న విషయం ఏంటంటే, యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. నీవు దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నీకు కూర్చున్నప్పుడు దేవుడు జ్ఞాపకం రావాలండి, బస్సులో కూర్చుంటే దేవుడు జ్ఞాపకం రావాలండి, ఖాళీగా ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం రావాలండి. ఒక బ్యాంక్ ఆఫీసర్ కాదు, మేనేజర్. ఈ మేనేజర్కి సపరేట్గా రూమ్ ఉంటుంది కదా బ్యాంకులో. వాళ్ళకి భోజనం టైము మధ్యాహ్నం 1 గంట టైం ఉంటుంది. ఆయన లంచ్ బాక్స్ 10 నిమిషాల్లో భోజనం చేసి ఆ మిగిలిన 40-45 నిమిషాలు బైబిల్ చదువుతూ ఉండేవాడంట. లంచ్ టైం 1 గంట కదా అని 1 గంట సేపు మనుషులతో మాట్లాడతా ఆ భోజనానికే టైం పెట్టాడు. 10 నిమిషాల్లో భోజనం ముగించేయటం, ఆ మిగిలిన టైము బైబిల్ చదువుతా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు డ్యూటీలో ఉన్నా సరే నీకు కొంచెం విరామ టైం ఉంటుంది. అస్సలు ఖాళీ లేకుండా అంత బిజీ వర్కర్ ఏమి కాదు. అంత బిజీగా నువ్వు 8 గంటలు పనిచేస్తే నీ బాడీ నలిగిపోతుంది, చివరకు నువ్వు తొందరగా బలహీనం అయిపోతావు. అంత బిజీగా ఏమన్నా, కాకపోతే డ్యూటీకి వెళ్ళాలి టయానికి, అంతేగాని వెళ్ళిన దగ్గర నుండి సాయంకాలం దాకా బాతాకానే కదండి ఆఫీసుల్లో. ఈ మధ్య ఒక అతను అంటున్నాడు, ఆఫీస్కి వచ్చిన దగ్గర నుండి ఇంటికి వెళ్ళేదాకా కరెక్ట్గా పనిచేస్తే మన రాష్ట్రం బాగా డెవలప్ అయిద్దండి అని అన్నాడు. నమ్మకంగా చేయరిళ్ళు. ఇంకో ఆయన ఏమన్నాడు తెలుసా? 8 గంటల డ్యూటీలో 1/2 గంట చేయటం టాప్ సార్ అన్నాడు. ఆయన శాలరీ 1,20,000. 1,20,000 అండి జీతం. 8 గంటల 1/2 గంట చేస్తే చాలు. మీరు బోలుడు నయం అండి. ఉదయం వెళితే ఆ మొక్కజొన్న విత్తనాలు వేసి నడువులు పోయేదాకా వేస్తే 300. అయ్యో, వాళ్ళు 1/2 గంట పని చేస్తే 1,20,000 జీతం. చూడండి ఎంత టైం ఉంటుంది. ఆ టైంను నువ్వు దేవునికన్నా వాడుతున్నావా? బైబిల్ చదువుతున్నావా? ఆ టైంలో
ఆ టైంలో నువ్వు కొంచెం ప్రార్థన చేసుకోగలుగుతున్నావా? ఆ టైంలో ఏదన్నా దేవుని పుస్తకం చదువుతున్నావా? దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియరా, దేవునిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటా ఉండు. నువ్వెక్కడ ఉన్నా సరే దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కావున దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఒకటి, ఆయన నిబంధనను నువ్వు మర్చిపోకూడదు. ఏం మర్చిపోకూడదు? ఆయన నిబంధనను మనం మర్చిపోకూడదు. రెండవది, ఆయన వాక్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. చాలాసార్లు ప్రియులరా, ఆయన నిబంధనలు మర్చిపోయి, వాక్యాలు మర్చిపోయి, ఆయన్ని మర్చిపోయి లేనిపోని శోధనలు తెచ్చుకుంటున్నామండి. అందుకనే దేవుని వాక్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మరొక మాట చూద్దామా? అదేంటో ద్వితీయోపదేశకాండంలోనే చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రమంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. అయితే నీవు జాగ్రత్త పడుము. నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లును అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనము. దేన్ని మనం మర్చిపోకూడదంట ఇక్కడ? నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లును అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును. అంటే నీకు ఏమి నేర్పిస్తున్నాడో ప్రభువు, అది నీవు వదిలిపెట్టకూడదు. అర్థమైందండి? దేవుని మాటలు వింటా ఉన్నాం మనం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఆ వాక్యం ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఎక్కడికి వెళ్తుందో చెప్పండి. ఇప్పుడు మీకు నేను వాక్యం చెబుతున్నాను, మీరు వింటున్నారా? వింటున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. లేదయ్యా మాకేమీ వినట్లేదు, వినబట్టలేదు అని అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. వింటున్నారు. ఈ వాక్యం ఎటు వెళ్తుందండి చెప్పండి? ఊరి మీద పడిపోతుందా? ఎటుపోతుంది చెప్పాలి, మీరే చెప్పాలి. వాక్యం ఇప్పుడు నేను ఇంత కష్టపడి చెబుతున్నాను, అలసిపోయి వచ్చి మరలా మీకు వాక్యం చెబుతున్నాను. ఈ వాక్యం ఎటుపోతుంది? ఎక్కడ పోతుంది? ఎటుపోతుంది చెప్పాలి? హృదయంలోకి పోతుంది. పోతుందా వాక్యం? హృదయంలోకి పోతుందండి. పోతుందా అనగానే మళ్ళీ అదొక అనుమానం మీకు. ఖచ్చితంగా పోతుంది, హృదయంలోకి పోతుంది. సరే, ఈరోజు కొంత వాక్యం విన్నావు, పోయిన వారం కొంత వాక్యం విన్నావు, మళ్ళా రేపు కొంత వింటాం. ఇలాగ వినగా 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 వాక్యం నీ లోపల ఉండిపోతుంది. అది ఎలాంటిదంటే, నేను చిన్న వయసు నుండి దేవుని వాక్యం విన్నాను, ఎంతో వాక్యం చదివాను, విన్నాను, నేర్చుకున్నాను. ఇప్పుడు నాలో ఉన్న వాక్యం నన్ను ఏం చేస్తుందంటే దేవుని మార్గంలో నడిచేటట్లుగా కాపాడుతుందండి. ఇంకా ఏ పొరపాటు చేయనీదు. నాలో ఏముంది? దేవుని వాక్యం ఉంది. ఇప్పుడు దేవుని వాక్యం నేను బోధించేటప్పుడే కాదు, నేను ఎక్కడ ఉన్నా సరే ఇక నేను ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేను, నేను చేయలేను, మాట్లాడలేను. కారణం లోపల ఎవరున్నారు? దేవుని వాక్యం ఉంది. ఇప్పుడు వినండి, దేవుని వాక్యం నీ లోపల ఉంటే నిన్ను ఆ వాక్యం నడిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాక్యంలో ఏముంది అనంటే,
నీవు కనులారా చూచిన వాటిని మరువకయుండునట్లు అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనము. ప్రియరా, నీలో ఉన్న వాక్యము నీవు అనుసరించి నడుస్తూ ఉండాలి. వాక్యాన్ని ఇక మనం వదలకూడదండి. వాక్యాన్ని ప్రక్కన పెట్టకూడదు. వాక్యాన్ని నీ హృదయంలో నుండి తీసి పారేయలేవిక. వాక్యం నీ లోపలికి వెళ్ళిందంటే వాక్యానుసారముగా నువ్వు ఉండాలి. అంటే నువ్వు నేర్చుకున్న దాని ప్రకారము జీవించాలి. ఏం చేయాలండి? ఏదైతే నేర్చుకున్నామో ఆ వాక్యం ప్రకారం నీవు జీవించాలి. అంటే ఇప్పుడు మనలో బ్రతుకుతుంది ఎవరు? దేవుని వాక్యం. మనలో ఎదుగుతుంది ఎవరు? దేవుని వాక్యము. మనలో ఫలించేది ఎవరు? దేవుని వాక్యం. అందుకనే దేవుని వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏముంది? నా యందు మీరును మీ యందు నేనును నిలిచి ఉండునట్లు మీరు నా మాటలు వినండి. దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఏముండాలి మన హృదయంలో? దేవుని మాటలు. చిన్న పిల్లలు కూడా దేవుని మాటలు మీ హృదయంలో ఉండేలాగా చూసుకోవాలి. పిల్లరా, దేవుని మాటలు. అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నావు? నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లును అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకొనము. అనగా నీలో దేవుని వాక్యం ఉండాలి. తర్వాత ఇంకో మాట అడుగుతాను, చెప్తారా? దేవుని వాక్యము నీకు గుర్తుండాలంటే ఏం చేయాలి? త్వరగా, నువ్వు విన్న వాక్యం నీకు గుర్తుండాలి అంటే ఏం చేయాలి? చెప్పాలి. ప్రార్థన చేసుకోవాలి. అంటే విన్న వాక్యం ప్రభా నాలో నిలిచి ఫలించాలని ప్రార్థన చేసుకోవాలి. రైట్. ఇంకా దివారాత్రులు ధ్యానం చేయాలంటే ఇక్కడ నిద్రపోయే పని లేదనమాట. ఆ విన్న వాక్యాన్ని అలాగూ ఏం విన్నాము అని ఇప్పుడు మీరు విన్నారు కదా వాక్యాన్ని, ఈ పాయింట్స్ మీరు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇంకా దేవుని వాక్యాన్ని గుర్తుండాలంటే ఏం చేయాలి? రాసుకోవాలి. రాస్తున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి ఇప్పుడు? 1 2 3 4 5 6 7 8 ఒక 8 మంది రాస్తున్నారు. మిగిలిన వాళ్ళు వింటున్నారు. విన్నవాళ్ళు త్వరగా మర్చిపోతారు. రాసిన వాళ్ళకి అది గుర్తు ఉండాలంటే మరలా ఒకసారి చదవాలి. కాబట్టి అవి చదువుట ద్వారా నీకు గుర్తు వస్తుంది. తర్వాత నీకు గుర్తుండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు ఎన్ని ప్రసంగాలు విన్నారు? ఒక ప్రసంగం. నేను చెప్తుంది ఒక ప్రసంగం. మీరు ఎంతమంది మీరు డ్యూటీలకు వెళ్ళినప్పుడు ఇదే మెసేజ్ని మీరు ఇతరులకు చెప్పగలిగితే అవి 100 మెసేజ్లు అయిపోతాయండి. నువ్వు ఇతరులకు చెప్పుట ద్వారా నువ్వు నేర్చుకుంటావు. ఆ వాక్యాన్ని నువ్వు చెబుతూ ఉంటే నీ హృదయంలో అది నాటబడతా ఉంటుంది. ఇప్పుడు ఇలాగ విన్న వాక్యము వాటిని అనుసరించి నడుచుకుంటే నీకు నూతన ఆశీర్వాదం ఉంటుంది. అందుకనే జాగ్రత్తగా వాక్యాన్ని బట్టి నువ్వు నడుచుకోవాలన్నాడు. అలాగే 119వ కీర్తనలో కూడా దావీదు గారు రాసిన మాట చదివి ముగించుకుందాం. 119వ కీర్తన 16వ వచనం. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరువకయుందును. అందరు చెప్పండి మాట, నీ వాక్యమును నేను మరువకయుందును. దేవుని వాక్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, వాక్యం అంటే
ఏంటోలేనని అనుకుంటాం. ఆ విలువ మొదట గ్రహింపు లేక అనుకుంటాం. కానీ వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే వాక్యమే నీకు మేలు చేస్తుంది. అలాగూ దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. శిష్యులు మొదట గ్రహించలేదు, తర్వాత గ్రహించారు. అలాగే మనము కూడా ప్రస్తుతానికి నీ గ్రహింపు లేకపోయినా వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు గ్రహింపునిస్తాడు, మన పరిస్థితులను మారుస్తాడు, ప్రభువు తన యొక్క ఆశీర్వాదాన్ని మనకిస్తాడు. మరి అలాగూ మనం సిద్ధపడదామా? అలాగూ మనల్ని మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరము తలలు వంచి, పరిశుద్ధాత్ముడా, మీ వాక్యమును నేను మరువక ఉండాలి ప్రభువా. శిష్యులు మీ వాక్యాన్ని మర్చిపోయారు నాయన, కొంతకాలం మర్చిపోయారు ప్రభువా. సరి అయిన జ్ఞానము గ్రహింపు లేకుండా పోయారు. కానీ తర్వాత గ్రహించుకున్నారు, తర్వాత వారికి గ్రహింపు వచ్చినది ప్రభువా. నాయనా, మేము కూడా గ్రహింపు లేని వారముగా ఉండక దేవుని వాక్యాన్ని గ్రహించుకొని వాక్యానుసారముగా జీవించే వారిగా చేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? నీ మనస్సులో దేవునికి వ్యతిరేకమైనవి ఏది ఉన్నా సరే వీటిని తొలగించండి ప్రభువా. మీ వాక్యానికి నేను లోబడాలని ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులైన వారిని అందరినీ మీరు దర్శించండి ప్రభువా. మీ వాక్యము మా హృదయాల్లో నిలిచి ఫలించులాగున చేయండి నాయన. పరిశుద్ధాత్మదేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. రక్షకుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ప్రియులను మీరు దర్శించండి. మీ దయలిగిన హస్తము ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ వాజ్ఞలను అనుసరించి వాక్యానుసారముగా నడుచుకొని బిడ్డలుగా చేయండి. మీ వాక్యం మా హృదయాల్లో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన నిత్య సహాయము మనకిప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి సహాయము చేయును గాక. ఆమేన్.